కల్పనా చావ్లా పుట్టినరోజు సందర్భం. రచన ఎలిశెట్టి సురేష్ కుమార్ గారు. అందరూ గాలిలో మేడలు కడితే ఆమె మబ్బుల్లో కట్టింది ఆకాశంలో పక్షిలా ఎగరాలని. అలా ఎగురుతూ అలని నీలి గగనాల లోతులు చూడాలని. చుక్కల లోకం చిక్కులను చక్కగా విప్పాలని. తారల తీరులు తెలుసుకోవాలని. రోదసి ఫాంటసీ కాదంటూ గ్రహాల గందరగోళాలను ఛేదించాలని. ఆకాశం తన వశం కాకపోయినా అవకాశం అందుకుని సావకాశంగా ఆ శూన్యంలో దైన్యం విడిచి శౌర్యం చూపాలని అనుకుంది. అలా అనుకున్నది సాధించింది. ఇలా తలం వదలి గగనతల పరిశోధనల్లో తలమునకలై తిరిగింది. విజయం సాధించిన ఇంతలోనే వీరమరణం పొందింది. జగతికి అందనంత దూరంలో జయకేతనం ఎగరేసింది. జోహారనిపించుకుని అసువులు బాసింది. కల్పనా చావ్లా చిన్నప్పటి నుంచి ఆకాశాన్నే చదివింది. విమానాల్నే అభిమానించింది. అంతరిక్షాన్నే లక్ష్యంగా నిర్దేశించుకుంది. తన వీసా నాసా వరకు సాగింది. 2000 మంది పాల్గొన్న పరీక్షలో ముందు నిలిచింది. అంతరిక్షానికి ఎగిరింది. పయకేజీలను అలా ఎగిరిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టిస్తే ధరిత్రి మెచ్చింది, నచ్చింది. భూమి చుట్టూ 262 ప్రదక్షిణలు, 65 లక్షల మైళ్ళ అంతరిక్షయానం, స్ఫూర్తిదాయక గమనం. నింగి అంటే అంతులేని అభిమానం. ఇండియాలో మొదటిగా విమానం నడిపిన జేఆర్జీ టాటా స్ఫూర్తిగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఒక ప్రమాణం, అదే అంతిమం. వ్యోమగామి అవ్వాలని కల వ్యోమగామి అయ్యింది. వ్యోమగామిగా బ్రతికింది. వ్యోమగామినే మనరించింది. ఆమె పేరు కల్పనా చావ్లా. నిజానికి ఆమె చావలా. ప్రతి రాత్రి నింగిలో మనం చూసే చుక్కల సమూహంలో మువ్వన్నెల కోక కట్టి మిలమిలలాడే తార, అదిగో అదే కల్పనా చావ్లా. అంతటి ఆకాశం సైతం మెరిసేలా భరత జాతి మురిసేలా